అవినీతి తిమింగలం నీటిపారుదల శాఖ ఏఈఈ ఇల్లు బంధువుల నివాసాల్లో అవినీతి సోదాలు అనీష సోదాలు నికేష్ కుమార్ అరెస్ట్ రూపాయలు 17.73 కోట్ల ఆస్తుల గుర్తింపు బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా. ఓకే, ఈయన గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. నీటిపారుదల శాఖ ఏఈ అంట. ఈయన అతడు చేసింది ఏఈ ఉద్యోగమే, కానీ అక్రమాస్తులు మాత్రం కొండంత. ఉద్యోగంలో చేరి 10 ఏళ్ల లోపే అయినా అవినీతి సంపాదన రోజుకు లక్షల్లోనే. నీటిపారుదల శాఖలో ఏఈగా చేస్తూ గతంలోనే ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయిన హెరూష్ నికేష్ కుమార్ కళ్ళు చెదిరే రీతిలో అక్రమ సంపాదన ఉన్నట్లు దర్యాప్తు సంస్థ తాజాగా గుర్తించింది. దాదాపు 20 ఏసీబీ బృందాలు శనివారం నిర్వహించిన సోదాల్లో నికేష్కు చెందిన అక్రమాస్తులు గుట్టురట్టయింది. ఉదయాన్నే ఏసీబీ అధికారులు గండిపేట మండలం పిరం చెరువు పెప్పెట్ సిటీ గైడెడ్ కమ్యూనిటీలో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన సమక్షంలోని సోదాలు ప్రారంభించారు. మరికొన్ని బృందాలు మోయినాబాద్ మండలంలో తొలకంట, సంజన్పల్లి, నక్కలపల్లి ఫామ్ హౌస్లతో పాటు బంధువులు సన్నిహితులకు సంబంధించిన 19 ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించారు. అక్రమాస్తుల దస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా 18 పేజీలు ఉంది. ఏదేమైనా ఇది ఇక్కడికి సరిపోతుంది. గత ప్రభుత్వంలో అవినీతి 10 ఏళ్ల పాటు చేసిన అవినీతిలో 100 కోట్లు ఉంటుందని అంచనా. కేవలం ఒక అధికారి, ఏఈఈ అధికారే ఇంత అక్రమానికి కూడగట్టుకుంటుంటే నిజంగా నాయకులు ఎంత దోచుకోవచ్చు. నిజంగా ప్రజలకు న్యాయం చేయండి రా నాయన అని చెప్పేసి అధికారాలు ఇస్తే, ప్రజలకు మంచి చేయడానికి ఉద్యోగాలు ఇస్తే, ఈరోజు ప్రజలకు మంచి చేసుడు పక్కన పెట్టి రోజుకు దాదాపు 1,00,000 చిల్కంట. ఎక్కడ న్యాయం చేస్తారు వీళ్ళు? ఇంకా దయచేసి ఇట్లాంటి వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన శిక్షలు వేయాలి. వాళ్ళు చేసిన తప్పుకు ఆస్తులన్నీ జప్తు చేసుకొని ప్రభుత్వ పరం చేసుకొని ఎవరైతే వీళ్ళకు సహకరించిన నాయకులను కావచ్చు, సహకరించిన కింది స్థాయి పై స్థాయి అధికారులను కూడా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నికేష్ కుమార్ ఒకటే కాదు, అనేక ప్రాంతాల్లో అటు పోతే ఉదాహరణకు తీసుకుంటే మండల ఆఫీసులో, తహసీల్దార్ ఆఫీసులలో అటు ఎంఆర్ఓ కరప్టే, ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ అంటే పోయింది, కానీ ఎంఆర్ఓ కరప్టే ఉంటుండు. ఎంఆర్ఓ కింద ఉన్న కంప్యూటర్ ఆపరేటర్కు ప్రతి దానికి ఆ రోజు ఇలా డబ్బుతో కూడిపోయింది. అసలు ప్రభుత్వం పనులు అని చెప్పేసి అనకుండా ప్రైవేట్ పరం చేస్తే అయిపోతుంది. ఈ ఎంఆర్ఓ ఆఫీసులను కొన్ని అంటే పూర్తి స్థాయిలో అందరు ఎంఆర్ఓలు అనడానికి కూడా లేదు. చాలా ప్రాంతాల్లో రైతులను వేధిస్తూ ఉన్నారు, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా 500, 1000, 1500 కంప్యూటర్ ఆపరేటర్కి ఇస్తేనే ఆ రోజు పని అయ్యే నీ ఫైల్ ముంగటికి మూవ్ అవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో బలంగా కనిపిస్తూ ఉంది. పల్లెల్లోకి వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి ఇట్లాంటి దరిద్రుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకున్నప్పుడే ఇంకొకరికి చేయాలంటే భయం అవుతుంది, అలాంటి పని చేయాలంటే భయం అవుతుంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏ రకంగా అవినీతి జరిగిందంటే ఈ రకంగా జరిగింది. 25,000 జీతం ఉండదు, కానీ లక్షలు ఖర్చు పెట్టి కార్లు తీసుకుంటారు, లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి ఫామ్ హౌస్లు తీసుకుంటారు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది. ఎందుకంటే వీళ్ళు నాయకులకు సపోర్ట్ చేయాలంటే వీళ్ళకు నాయకులు సపోర్ట్ చేయాలి. వీడు 100 మెక్కితే వాడు 1000 మెక్తాడు, దాని మీద వాడు లక్షలు మెక్తాడు. ఇదే ఈ నిచ్చెన మెట్ల పరిస్థితి ఉంది అదంతా. సో దయచేసి ఏదైతే